హలో యస్ వెల్కమ్ టు మై వర్క్ క్రియేటివ్. ఈరోజు మనం అనేది బ్యూటిఫుల్ వర్క్ అనేది డిజైన్ చేసామండి. వర్క్‌లో గూడా ఎంత క్రియేటివిటీ యూజ్ చేసామంటే మీరు చూస్తే మాత్రం అస్సలు రియల్‌గా ఇలా గూడా ట్రై చేయొచ్చు అనే విధంగా మీకు అనిపిస్తుంది. సో, జనరల్‌గా శారీస్‌లో గానీ, బ్లౌజ్ ప్యాటర్న్స్ గానీ, శారీకి కాంబినేషన్‌గా వర్క్ అనేది చేస్తే చాలా బావుంటాయి. సో, మనమైతే మనకు కస్టమర్ ఒక బనారస్ శారీ అనేది తీసుకొనొచ్చారు. ఆ శారీలో అయితే ఈ విధంగా బార్డర్ అనేది ఉందండి. సో, శారీ మొత్తం బార్డర్ ఇదే విధంగా ఉంది. ఒక 80 సెంటీమీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారు. సో, మనమైతే దాన్ని ఏ విధంగా డిజైన్ చేసామంటే ప్యాటర్న్‌లో చూస్తున్నారు గదండీ! ఎంత బావుందో. శారీలో మొత్తం కలర్ వచ్చేసి ఇది లైట్ కాపర్ అండి. ఇది సిల్వర్ కాదు, అలానే కాపర్ కాదు, గోల్డ్ కూడా కాదు. చాలా లైట్‌లో కాపర్ ఉంది. సో, అదే కాంబినేషన్‌లో మనం అనేది జరీ తీసుకొని అదే విధంగా నీట్‌గా కట్ వర్క్ ప్యాటర్న్ అనేది డిజైన్ చేసాము. ఎంత నీట్‌గా ఉందంటే అసలు స్టిచెస్ పోవడం గానీ, ఫినిషింగ్ అవుట్ అవ్వడం గానీ, జంప్ అవ్వడం గానీ ఎక్కడా గూడా కాలేదు. దాంతో పాటు ఇక్కడ వాళ్ళ శారీలో జరీ అండి ఇది చూస్తున్నారు కదా! దానికి ఈక్వల్‌గా సేమ్ మ్యాచ్ అయ్యేలాగా మనం అనేది జరీ తీసుకున్నాము. స్టోన్స్ కూడా వైట్‌లో వైట్ అయితే కనిపించదు గదా! సో, వేరే కలర్ ఏది యూజ్ చేయకుండా ఇది ఆల్రెడీ మెజంతా పింక్ బ్లౌజ్ కాబట్టి వైట్ కలర్ పైన అది బాగా కాపర్ పైన అది మంచిగా ఎలివేట్ అవుతుందని, సో, అదే కాంబినేషన్‌లో ఈ విధంగా మనం అనేది స్టోన్స్ అలాగే తీసుకున్నాము. మీరు గనుక స్టోన్ అరేంజ్‌మెంట్ చూసినట్టయితే స్టోన్ అరేంజ్‌మెంట్ కూడా మనం రౌండ్ దాని తర్వాత ఐ షేప్ అనేది తీసుకున్నాము. సో, అక్కడక్కడ ఫ్లోరల్ బీడ్స్ అనేది తీసుకున్నాము లీఫీ. దీంతో పాటుగా ఫ్రంట్ నెక్‌కి కూడా ఇలాగే వచ్చింది. సో, ఫ్రంట్ నెక్‌కి కూడా ఇలాగే చేసాము. ఇంకా చాలా వరకు ఇప్పుడు బయట తీసుకున్నట్లయితే కట్ వర్క్ బార్డర్స్ వస్తున్నాయి శారీస్‌లో. సో, అలాంటి వాళ్ళకు వీళ్ళైతే యాక్చువల్‌గా ఎలా చేసుకోవాలో అసలు డైలమాలో ఉన్నారు. కానీ మొత్తం అయిపోయాక చూసి షాక్ అయ్యారండి. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇది చూస్తున్నారు కదండీ! ఈ ఇదే హైలైట్ అని చెప్పాలి. ఈ కట్ వర్క్ ఉంది కదా! సో, ఈ కట్ వర్క్‌లో కరెక్ట్‌గా మిడిల్ పాయింట్ తీసుకొని మనం అనేది బంచెస్‌తో డిజైన్ అనేది చేసాం. చూస్తున్నారు కదా! ఎంత బాగున్నాయో. సో, ఇదే తీసుకొని ఈ బంచెస్‌లో మెజంతా పింక్ కాంబినేషన్‌లో స్టోన్స్ అనేది బాగా హైలైట్ అనేది ఇచ్చాము. దాంతో పాటుగా ఇది మిడిల్‌లో ఇచ్చేసరికి ఫ్లవర్ లాగా లుక్ చాలా బాగుంది. దాంతో పాటు కింద కట్ వర్క్ బార్డర్ అనేది డల్‌గా కాకుండా ఆ బార్డర్‌ని కూడా హైలైట్ అయ్యేలాగా స్టోన్ వర్క్ ఫ్లవర్ మధ్యలో అనేది స్టోన్ వర్క్ అనేది చేసాము. సో, ఓవరాల్‌గా బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఈ విధంగా బ్లౌజ్ బ్యాక్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. దీంతో పాటుగా హ్యాండ్స్‌కొచ్చేసి మనం ఈ విధంగా చేసాం కాబట్టి ఇంకా చాలా బావుందనే చెప్పాలి. సో, ఇది మ్యారేజ్ కంట కస్టమర్ చూసి అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, దీంతో పాటు ఎక్స్‌ట్రా 2 బ్లౌజెస్ కూడా ఆర్డర్ అనేది ఇచ్చారండి. మీకు కూడా ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా దీంతో పాటుగా మనం చేసిన డిజైన్ కాంబినేషన్‌కి తగ్గట్టు ఇంకోటి కొత్తదైతే డిజైన్ చేశామండి. ఇది కట్ వర్క్. సో, కట్ వర్క్‌లోనే మన శారీలో కలర్ మొత్తం ఇదే అండి. లైట్ కాపర్ ఇది కూడా. సో, లైట్ కాపర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో ఉంది. సో, జరీ అయితే గోల్డ్ ఇదండి. సో, ఈ కాంబినేషన్‌లో మనమైతే జరీ అనేది తీసుకున్నాం అవుట్‌లైన్. దాంతో పాటు లోపలంతా శారీ కలర్‌లో హైలైట్ అయ్యేలాగా ఇచ్చేసి స్టోన్ ఇక్కడ మిడిల్‌లో ఫ్లవర్ మధ్యలో ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ మధ్యలో వచ్చేసి మనం ఈ రాయల్ బ్లూ ఉంది కదా! ఈ రాయల్ బ్లూ స్టోన్‌తో హైలైట్ అనేది చేసాం. సో, ఈ విధంగా చేసినట్టయితే ఎటువంటి డిజైన్ అయినా, ఎటువంటి వర్క్ అయినా, ఎంత డల్‌గా ఉన్నదైనా కూడా మనం అనేది యూజ్ చేసే స్టోన్స్, కుందన్స్ యూజ్ చేసే మెటీరియల్‌తోన చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. నీట్‌గా కూడా వస్తుందనే చెప్పొచ్చు. వర్క్ కూడా మంచిగా ఎంబోజ్ అవుతుందండి. ఇది కూడా చూసారు కదా! హ్యాండ్ కూడా చిన్న బంచ్ చాలా షార్ట్ హ్యాండ్. దీనిపైన మనం అనేది చిన్న లీఫ్ అయితే వేసాము. ఈ వర్క్ కూడా చాలా చాలా బాగుంది. కట్ వర్క్ ఏదైతే ఉందో కట్ వర్క్ కూడా ప్యాటర్న్ కట్ వర్క్. సో, ఈ కట్ వర్క్‌లో స్టిచ్ చేస్తే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. ఇదొచ్చేసి రెడ్డిష్ పింక్ అండ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి 3 కలర్ కాంబినేషన్‌లో ఇచ్చాము. శారీలో అక్కడక్కడ గ్రీన్ కలర్ అనేది ఉంది. గ్రీన్ కలర్ ఫ్లోరల్ వర్క్ ఉంది. సో, గ్రీన్ కలర్‌లో మనం గ్రీన్ అనేది స్టోన్స్ అక్కడక్కడ స్టిచ్ చేసాము.
హ్యాండ్ పైన అయితే ఈ విధంగా బంచ్ ఈ విధంగా లైన్స్ అండి. లైన్స్ ప్యాటర్న్. ఈ విధంగా లైన్స్ అనేది తీసుకున్నాము. లైన్స్ బార్డర్ జరీ పైన వేసాము. ఎందుకంటే దీని పైన వేస్తే లెంత్ తక్కువొస్తుంది. అందుకని చెప్పేసి ఈ లెంత్ ఏదైతే ఉందో మన ఓన్లీ బార్డర్ పట్టేంత మాత్రమే మనం తీసుకొని దాని పైన అనేది ఈ విధంగా స్టోన్ వర్క్ చేసాము. మొత్తము ఇప్పుడు అంతా లైన్స్ ప్యాటర్న్ ట్రెండీ కాబట్టి మొత్తం లైన్స్ అనేది డిజైన్ చేసాము. ఉంటది కదండీ! నేను చూపించిన బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ ఎప్పుడైనా కంప్యూటర్ వర్క్‌కి ఓన్లీ మల్టీ కలర్ కుందన్సే యూజ్ చేస్తున్నారు చాలామంది. మల్టీ కలర్ కుందన్స్ మాత్రమే కాకుండా వైట్ కుందన్స్ కానీ, కలర్ కుందన్స్ కానీ, తిలక్ షేప్ కానీ, ఐ షేప్ కానీ ఏది అయినా మనం యూజ్ చేసే దాంట్లో క్రియేటివిటీగా ఆలోచించి పెడితే మన బిజినెస్ ఇంకా గ్రోత్ అవుతుంది. దానితో పాటు ఏదైతే థ్రెడ్స్ ఉన్నాయో అవి కూడా మంచి నీట్‌గా మంచి డార్క్ కలర్స్ కానీ మంచిగా ఎంబోస్ అయ్యేలాగా వర్క్ చేస్తే కస్టమర్స్ మన దగ్గరికి ఎళ్లరు. మీకు ఈరోజు నేను చూపించిన కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.